ప్రతి క్రైస్తవుడు భూమి మీద ఒక దర్శనం, ఒక లక్ష్యం, ఒక గురి కలిగిన వాడిగా బ్రతకాలి. లక్ష్యం లేని బ్రతికి ఎప్పుడు నిర్లక్ష్యం అయిపోయి వెళ్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, దర్శనము లేని చోట జనులు కట్టడి లేక తిరుగుతారు అని. అదే మాట ఇంగ్లీష్లో ఉంటుంది, వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట జనులు నశించిపోతారు. ఒక వర్షంలో పెరిష్ అని రాసి ఉంటుంది, ఇంకో వర్షంలో అన్కంట్రోల్డ్ అంటే దారి తప్పి ప్రవర్తిస్తారు. ప్రతి బిడ్డ భవిష్యత్తును గూర్చి కానీ, ఆత్మీయ జీవితాన్ని గూర్చి కానీ, భక్తి జీవితాన్ని గూర్చి కానీ ఓ కళ, లక్ష్యం, దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. దర్శనం కలిగి నువ్వు బ్రతికితే దానికి నీళ్లు పోసేవాడు దేవుడే, దానికి ఎరువు వేసేవాడు దేవుడే. ఆ దర్శనం అనే చిన్న విత్తనాన్ని మహావృక్షంగా మార్చేవాడు దేవుడే. ఆమేన్.